शक्ति चक्री चलंतके श्रीमान नारायणो विष्णु वासुदेवाभिरक्षतु वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् अतसी पुष्पसङ्काशम् हारनं पुरुषोत्थितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम्। जय बोलो कृष्ण कन्हैया की। ఈ కార్యక్రమంలో వారికి సమన్వయం చేస్తూ నూతనంగా కళ్యాణ మండపానికి అన్ని హంగులతో రూపొందించి నాకు మేనేజర్గా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ రామ్మోహన్ రెడ్డి గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి కార్యక్రమానికి మనందరినీ ముఖ్యంగా చిన్నారులందరినీ భావి దీపకులుగా ఆశీర్వదించడానికి సనాతన ధర్మం పట్ల హిందూ ధార్మిక విశ్వాసాల పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి ఆ గౌరవం కృషి చేస్తూ ఈ మధ్యనే హిందూ ఉపాధ్యాయ సంఘం వారి హైందవ శ్రేష్ఠ రత్న కార్యక్రమంలో ఉపాధ్యాయ వర్గానికంతా ఆ ఉపాధ్యాయ వర్గానికంతా ప్రేరణాత్మకమైనటువంటి ఒక ఉపన్యాసాన్ని ఇచ్చి అందరిలో కూడా ప్రపంచానికంతా మన ధర్మం మాత్రమే దిక్సూచిగా ఉపయోగపడుతుందన్నటువంటి భావనను రేకెత్తించినటువంటి ప్రజాప్రతినిధి పాండ్యం నియోజకవర్గ శాసనసభ్యురాలు నిరంతరం ప్రజా సమస్యలతో ప్రజలు పోరాడుతూ ప్రజలకు మంచి కలిగించాలనే తపనతో కృషి చేస్తూ తమ విలువైన సమయంలో కొంత బాగా నిబంధన కేటాయించి విజయించినందుకు వారి ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ వారిని వేదికకి రామకృష్ణ వెంకటరెడ్డి గారిని రామమోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గారిని స్వాగతం పడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు కార్యక్రమంలో 3 విభాగాల్లో జరిగినటువంటి ఈ పోటీలకు న్యాయకేంద్రంగా వచ్చినటువంటి 9 మంది పేరు పేరున వేదిక అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా గారికి వినవించుకుంటున్నాను. హరే కృష్ణ. న్యాయం దయచి ఇచ్చేసి వారి వారి స్థానంలో ఉపస్థితులు కావాల్సిందిగా చేస్తున్నాం. శ్రీకర్ గారు, బిఎస్సీ గారు, వేణుగోపాల్ గారు, పాప కళ్యాణ మండపం పునర్నిర్మాణం జరిగి ఈ కార్యక్రమంతోనే ప్రారంభించుకుంటున్నాం కాబట్టి ఇది మహత్తరమైనటువంటి కార్యక్రమంగా భావిస్తున్నాను. వాస్తవంగా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున కళ్యాణోత్సవం జరగాల్సింది, కానీ కళ్యాణోత్సవం జరగడం వల్ల చూడండి ఇక్కడికే నిండిపోయింది కాబట్టి కష్టమవుతుంది. మరొక ప్రదేశంలో పెద్ద ఎత్తున చేద్దాం, స్వామివారి కళ్యాణం అంటే విశేషంగా భక్తులు వస్తారు అనేటటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది కాబట్టి మనకి ఈరోజు ఈ కార్యక్రమం వచ్చింది. అది కూడా మంచి మనసు ఉన్నటువంటి అక్కగారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం ఎంతో ఆనందకరంగా భావిస్తున్నాం. ఇది రెండు ఉన్నాయి. ఒకటి భగవద్గీత కంఠస్థ పట్టణపోటీ ఒకటి అయితే, రెండోది టీటీడీ ప్రారంభం. ఈరోజు ఈ కార్యక్రమానికి వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చేసి పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి అయినప్పటికీ ఇది కొంత పని ఒత్తిడి వల్ల
ఆలస్యమైంది. అందరూ కూడా ప్రార్థనతో మనం మొదలుపెడుతున్నాం. అందరూ కూడా చక్కగా పడతారు. అందరూ కూడా 3 సార్లు ఒక్కలు చెప్తామమ్మా, ప్రారంభం కాబట్టి చక్కగా అందరూ 3 సార్లు కలిపి అందరూ ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మని స్తుతిస్తాం. ఎందుకంటే 10 అశ్వమేధ యాగాలు చేసినటువంటి వారికైనా మళ్ళీ జన్మ ఉంటుందట, కానీ శ్రీకృష్ణ పరమాత్ముడికి ఒక్కసారి నమస్కరిస్తే వారికి మళ్ళీ పునర్జన్మ ఉంటుందట. అంటే దుఃఖమయమైనటువంటి జనన మరణాల నుంచి తప్పించేటటువంటి మార్గం ఏదంటే శ్రీకృష్ణుడిని ప్రార్థించడం. అలాంటిది మీరు ఎన్ని జన్మల సుకృతం ఉంటేనే భగవద్గీత శ్లోకాలు కంఠస్థమవుతాయి. సాక్షాత్తు ఆదిశంకరుడే శంకరుడిగా జన్మించి ఆయన ఏమన్నా అంటే భగవద్గీత కించిదీక గంగాజలదవ కనికాపీత సకృదపీన మురారి సమాఖ్య క్రియతే తస్య యమే నచర్చ. అంటే గంగాజలం ఒక తుంపర నోటిలో పడిన భగవద్గీత శ్లోకం ఒక్క చరణం చెప్పినా కానీ మళ్ళీ వాళ్ళను యముడు నీవు పాపకర్మలు ఆచరించావా లేదా పుణ్యకర్మలు ఆచరించావా అని చెప్పి ఆలోచించాడట, విచారించాడట. అటువంటి మహా ఉద్గ్రంథం భగవద్గీత. మనమన్నీ కూడా గ్రంథాలు అంటే గ్రంథం అంటే గ్రంథి అంటే ఏదో తెలుసా? పుస్తకాలు కాదు, పుస్తకం కాదు. పుస్తకం అంటే ఎవరు తీసి ఓపెన్ చేసేకైనా ఎవరికైనా అర్థమవుతుంది, కానీ భగవద్గీత గ్రంథం. గ్రంథి అంటే ముడి అని అర్థం. దాన్ని విప్పేదానికి దాన్ని వివరించడానికి